ఎక్కడి నుంచి వచ్చేసారు వీళ్ళంతా? కొంతమంది హైదరాబాద్, కొంతమంది లోకల్, ఆడిషన్. ఎన్ని రోజుల నుంచి షూట్ జరిగింది? ఇది ఇప్పుడు 2 months స్టార్ట్ చేస్తాం. ఒక 4-5 days కంప్లీట్. ఓ ఎండింగ్కి వచ్చేసింది. ఎండింగ్కి వచ్చేసి ఓన్లీ 5 days కంప్లీట్. ఏ టైప్ ఆఫ్ సినిమా అని చెప్పచ్చు? లవ్ స్టోరీ, కంప్లీట్ కామెడీ, ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ. ఓకే సార్. మీరేం మాట్లాడారు? హాయ్ సార్, మీ నేమ్? నా పేరు మణికుమార్. మణికుమార్ గారు, స్టార్టింగ్ మూవీ అంతకుముందు వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ అలా ఏమి చేశారు? అంతకుముందు వేరే మూవీస్లో చేశాను, బట్ ఇది హీరో కింద ఫస్ట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎలా ఉంది మరి మీరు ఇప్పుడు హీరోగా చేయడం? అంటే ఎలా ఉండడం ఉంది సార్, మా దానికన్నా మొత్తం అంతా డైరెక్టర్ గారి మీద ఉంటుంది. ఆయన చెప్పింది మేము చేసుకెళ్ళిపోతాం అంతేనా? అంతే. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు? రజిత సండే. రజిత సండే గారు, అప్కమింగ్ హీరోయిన్. అంటే అప్కమింగ్ కన్నా కూడా ఆల్రెడీ చేస్తున్నారు అంట. ఇక్కడ ఏం వెబ్ సిరీస్ చేశాను. ఇప్పుడు హీరోయిన్గా చేయడం ఇదే ఫస్ట్ టైం? వేరే మూవీ చేశాను ఆల్రెడీ, సో రిలీజ్ అవుతుంది, కానీ ఇది ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి ఇదే నా ఫస్ట్ మూవీ. అంతే కదా. ఎలా ఉంది మరి ఇక్కడ? చాలా చాలా బాగుంది, ప్లీజ్ అయినా చాలా బాగుంది. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ సార్, మీ పేరు? సుబ్బు కొండేటి. అంతకుముందు మీరు వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ అలా ఏమైనా చేశారు? వెబ్ సిరీస్ చేయలేదు, కాకపోతే మెయిన్ మూవీస్ చేసా. విలన్ బ్యాక్గ్రౌండ్లో ఉండేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు మెయిన్ విలన్ క్యారెక్టర్ సోలో వర్క్ చేస్తే మిస్టర్ సోల్జర్. మరి మీరు అంతకుముందు ఆల్రెడీ సీనియర్స్ చేస్తున్నారు, సోలో బెటర్ ఇవన్నీ అని చెప్పేసి సీనియర్స్ కదా. మరి వీళ్ళందరూ డైరెక్టర్ గారు, హీరో వీళ్ళందరూ కూడా ఆర్టిస్ట్. మరి వీళ్ళతో చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందం ఉంది. అసలు వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్లో ఉన్నారు, సీనియర్స్లో లేదు. డైరెక్టర్ గారు కూడా ఇంతకుముందేనో మూవీస్ చేసి మాకు ఛాన్స్ ఇచ్చారని నాకు అనిపించింది. సో ఆయన డెబ్యూ పిక్చర్లో లేదు, బాగా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి చూస్తున్నారు కదా, మరి దసరా